హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన కొండ టాక్స్ అండి. ఈరోజు మనము డే 2 కింద మనం ఖైరతాబాద్ మహాగణేశ్వరి మండపం దగ్గర ఉన్నామండి. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. మనం ఇప్పుడు గణనాథుడు ఎంతవరకు రెడీ అవుతున్నారు, ఆయన యొక్క కార్యక్రమాలు ఏంటి, అక్కడ వర్క్ ఎలా నడుస్తుంది అనేది మనం చూద్దామండి. 1 by 1 డే టు డే అని చెప్పాను కదా మీకు. ప్రతిరోజు ప్రతి డే అప్డేట్ ఇస్తూనే ఉంటాను మన ఛానల్ నుంచి. నేనైతే మహాగణనాథుడిని నేను ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా వీడియోస్ పెట్టడం నాకైతే చాలా 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 సంతోషంగా ఉందండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ గణనాథుడు అంటే ఇష్టం, ఆ గణపతి పూజ అంటే ఇష్టం, అండ్ ఎస్పెషల్లీ వినాయక చవితి అంటే చాలా ఇష్టం. అందుకే అనమాట నేను స్పెషల్గా ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా కట్టెలు, నిన్న ఆ ప్లేస్లో ఉన్న కట్టెలు ఇప్పుడు మన గణేష్ మండపం అక్కడ ఎక్కడైతే గణేషుని తయారు చేస్తారో అక్కడ ఎదురుగా షిఫ్ట్ చేసుకున్నారు. ఎందుకంటే దగ్గరగా ఉంటుంది అటు ఇటు తిప్పుకోవడానికి అని చెప్పేసి అక్కడెక్కడో పెట్టుకున్న కట్టెలు తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నారు. పాపం వాళ్ళ వర్క్ చాలా కష్టమైందండి. మేము చూస్తుంటాం కదా, చదువుగా చూడండి, అట్లా చేతిలో పట్టుకొని ఆ చేతిలో కొన్ని ఈ చేతిలో కొన్ని సంకలో కొన్ని పెట్టుకుని అటు ఇటు పాపం తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, మా పని మేము చేసుకుంటూనే ఉన్నాం. చూడండి, ఒక ఆయన భుజం మీద పెట్టుకొని కట్టెలు అటు ఇటు తిప్పుతూనే ఉన్నారు. ఆ పైన ఈ ఖైరతాబాద్ గణేషుని ఎవరైతే తయారు చేపిస్తున్నారో ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళైతే పైనుంచి వీళ్ళ వర్క్ని అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. అక్కడ కూర్చొని చైర్స్లో కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా పాపం వీళ్ళు చేస్తూనే ఉన్నారు. మధ్యలో టీ బ్రేక్ తీసుకుంటున్నారు అంతేనండి. ఇంకా లంచ్, టీ బ్రేక్స్, ఆ బ్రేక్స్ తప్పితే ఇంకా వాళ్ళు కొంచెం కూడా ఒక నిమిషం కూడా వాళ్ళు కూర్చోలేకపోతున్నారు. పాపం అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈసారి టైం తక్కువ ఉంది మనకి, ఇప్పటికే చాలా వరకు అయిపోవాల్సింది మండపం వర్క్ అనేది. కానీ ఈసారి చాలా లేట్ అయింది కదా, కొంచెం ఇష్యూస్ వల్ల. ఆ ఇష్యూస్ వల్ల లేట్ అవటం వల్ల వర్కర్స్ చాలామంది ఇదివరకటి మీద లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ కొంతమందిని పెంచారు వర్కర్స్ని. అందువల్ల తొందరగా చేయాలని చెప్పేసి వాళ్ళు గ్యాప్ లేకుండా మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తున్నారంట, 8కే స్టార్ట్ చేస్తున్నారంట, అండ్ నైట్ 9-10 వరకు చేస్తున్నారంటండి. చూడండి ఎంత హార్డ్ వర్క్, అంటే ఎంత తొందరగా అయిపోగొట్టాలన్న కాన్సెప్ట్ పెట్టుకోకపోతే అంత హార్డ్ వర్క్ చేస్తారు. మీరే ఆలోచించుకోండి. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్స్ తీస్తున్నారు. చూడండి, ఇక్కడ ఒక మండపం లాగా వేస్తారంట, అందుకే హోల్స్ పెడుతున్నారు చూడండి. తర్వాత కట్టెలకి ఒక కట్టె మీద ఒక కట్టె వేసి మధ్యలో మొదలు దింపుతున్నారు. మొదలు దింపి ఆ కట్టెని స్ట్రక్ చేస్తున్నారు అక్కడ. చూడండి, ఆ స్ట్రక్కింగ్ అలా చేసిన తర్వాత దానికి మళ్ళీ హోల్స్ చేసి దానికి పాపం చూడండి ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళు. ఇది మామూలుగా అయితే చిన్న పనుల వల్ల అయితే ఇంత కష్టపడరండి. మహాగణనాథుడి వల్లే జనాలు చేసే వర్కర్స్ కూడా ఇంట్రెస్ట్గా చేస్తున్నారండి పాపం. చూడండి, అది పక్కన చెక్కుకుంటూ అవంతా సరి చేసుకుంటూ చాలా హార్డ్ వర్క్ అయితే నడుస్తుంది. మధ్యలో హోల్స్ దింపుకుంటూ చూడండి వర్క్ ఎలా నడుస్తుంది మన గణనాథుడి మండపం దగ్గర అనేది మీరే చూడండి. నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గుంట దింపారండి. ఆ గుంటలు మొత్తం మీకు 3 feet వరకు తవ్వుతున్నారు. ఎందుకంటే 4 వైపులా 4 మూలలు 4 గుంటలు తీసి అక్కడ మండపం ఏర్పాటు చేస్తారంట. పక్కన ఇక్కడ ఐరన్తో ఇక్కడ పరిచారు కదా, ఇక్కడ ఒక మండపం లాగా తయారు చేశారు కదా ఐరన్ తోటి. అక్కడేనండి మన గణనాథుడు మెయిన్, అక్కడేనండి మన గణనాథుడిని తయారు చేసేది. అందుకే అక్కడ వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ గుంజలు ఉన్నాయి కదా, వీటి మీద వాళ్ళు సింబల్స్ వేసుకున్నారనమాట. ఏ సింబల్ ఎక్కడ పెట్టాలి అక్కడనే వాళ్ళ గుర్తు కోసం అనమాట అవన్నీ. చూడండి, ఇక్కడ మొదలు దింపారు మళ్ళీ కొన్ని గుంజలకి. ఎంత వర్క్ నడుస్తుందండి అక్కడ అంతా కూడా. నేను ఎప్పటికంటే అప్డేట్స్ మన ఛానల్లో ఇస్తూనే ఉంటాను. ఇదిగో ఈ గుంజలన్నీ వాడతారు మళ్ళీ. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, కంటిన్యూ వాచ్ చేయండి.
కూర్చోబెట్టేది ఈ మండపం మీదే. ఇది మెయిన్ అనమాట. ఈ ఐరన్తో చేశారు కదా, చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం వినాయకుడిని తయారు చేయడానికి ఇది మెయిన్ అనమాట. ఇక్కడే మన మహాగణపతి దర్శనం ఇస్తారు. విగ్రహం తయారీ మట్టి వినాయకుడు తయారవుతారు అనమాట ఇక్కడే. అండ్ వచ్చేసి ఇది ఏరియా మొత్తం కొంచెం కోలాహలంగా తయారైంది ఇప్పుడే. ఇంకా ముందు ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి జనాలు చాలా ఉన్నారు. ఇంకా కనుక కొంచెం ఎక్కువ 10-15 రోజులు పోతే ఇంకా జనాలు ఫుల్ అయిపోతారు ఇక్కడ. అంటే ఇది మహాపుణ్యక్షేత్రంగా తయారవుతుంది నాకు తెలిసి. ఇదే చాలా ఫేమస్ హైదరాబాద్ గణేష్ అంటే. ఇంకా ఫేమస్ అవుతున్నారు. ఇయర్లీ చాలా స్పెషల్ ఉంటుంది. ఇయర్ కూడా మనం చూద్దాము ఎలా ఉంటుంది అనేది. మనం డే టు డే కాన్సెప్ట్ అనమాట. ప్రతిరోజు నేను మీకు వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఇక్కడ సింబల్స్ కూడా వేసుకుంటున్నారు ఈ కట్టెల మీద. చాలా చాలా ఇప్పుడు చూసారు కదా, మన హైదరాబాద్ మహాగణేశుని దగ్గర ఉన్నాం కదా మనము. అయితే ఇక్కడ వర్క్ స్టార్ట్ అయిందండి. వెల్డింగ్ వర్క్ నిన్న ఐరన్ వచ్చిందంట ఈవినింగ్ మనం వెళ్ళిన తర్వాత. సో నైట్ వచ్చింది. మనం నైట్ దాకా ఉండలేం కదా, అందుకే మార్నింగ్ చూపిద్దాంలే అని నేను డే 3 మార్నింగ్ అదే ఈవినింగ్ వచ్చానండి మీకు చూపిద్దామని చెప్పేసి. ఇక్కడ ఐరన్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రము హైదరాబాద్ గణేష్ రెడీ అవుతున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు మామూలు టైంలోనే ఇంతమంది రష్ ఉందంటే ఇంకా మొత్తం రెడీ అయిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత చూస్తే ఇంకెంత రష్ ఉంటుందో, ఇంకా ఎంత జనాలతో నిండిపోయిద్దో మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఈ హైదరాబాద్ మహాగణేశుని చూడటానికి ఇంకా ముందు ఎలా వస్తారు, ఈసారి ఎంత స్పెషాలిటీ ఉంటుందో, ఎలా తయారు చేస్తారో పోస్టర్ రిలీజ్ రోజు చూద్దామండి ఎలా ఉంటుంది గణేశుని యొక్క పోస్టర్ అనేది. సో అది కూడా మీకు అప్డేట్ ఇస్తానే ఉంటా. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చూడండి పైనుంచి కింద దాకా ఒకసారి మనం వ్యూ చూద్దాము. హైదరాబాద్ మహాగణేశుని యొక్క వ్యూ చూద్దాము ఎలా ఉందండి. చూడండి ఇక్కడ వర్క్ అనేది ఇలా నడుస్తుందండి. ఇక్కడ జనాలు తిరుగుతూనే ఉన్నారు, ఆయన వర్క్ నడుస్తూనే ఉంది. ఫుల్ రష్ ఉంది, అయినా కానీ వర్క్ దాని పని అదే జరుగుతుంది. జనాల పని జనాలు చేసుకుంటూనే ఉన్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా అండి, ఇది డే 2 వీడియో అనమాట. ఈ వీడియో డే 2 అనమాట. నేను మళ్ళీ మీకు ఎవ్రీడే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అనమాట. సో నెక్స్ట్ వీడియో కోసం రెడీ